స్వయంగా విష్ణువు కూడా ఎప్పుడు ఆశ్చర్యపోయాడనంటే, ఒక భక్తుడు ఇటుకను విసిరి, పుండరీక, దానిపై నిలబడి ఉండు. ఇక భగవంతుడు 1000 సంవత్సరాలుగా ఆ రాయిపై నేను నిలబడి మళ్ళీ ఉన్నాడు. కలుస్తాను. ఇది పండరీపూర్కి చెందిన విఠల్ కథ. ఆ భక్తుడి పేరు పుండలీకుడు. మొదట్లో అతను మనిషి కాదు, రాక్షసుడు. అతను తన వృద్ధ తల్లిదండ్రులను ద్వేషించేవాడు. తన భార్య పట్టుబడటంతో అతను వారిని సేవకులుగా ఉపయోగించేవాడు మీరిప్పుడు వృద్ధులయ్యారు, ఒక మూలాన కూర్చుని ఉండండి అని చెప్పేవాడు. ఒకరోజు పుండలీకుడు తన భార్యతో తీర్థయాత్రకు బయలుదేరాడు. అతను తన తల్లిదండ్రులను వెంట తీసుకెళ్లాడు, కానీ వారికి సేవ చేయడానికి కాదు, భారాన్ని మోయడానికి. వారు రాత్రికి అడవిలో ఆగి వెచ్చని దుప్పటిలో నిద్రపోయారు. తన తల్లిదండ్రులను చలిలో బయట వదిలిపెట్టారు. పుండలీకుడు అర్ధరాత్రి మేల్కొన్నప్పుడు 3 దైవిక స్త్రీలు వస్తున్నట్లు చూశాడు. వారి బట్టలు మురికిగా ఉన్నాయి. వారు తన తల్లిదండ్రుల పాదాలను కడిగారు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. వారి మురికి బట్టలు తక్షణమే శుభ్రంగా మారాయి. ఆశ్చర్యపోయిన పుండలీకుడు, అమ్మా, ఎవరు వీరు? మేము గంగా, యమున మరియు సరస్వతులం. పాపులు మాలో స్నానం చేస్తారు, అందుకే మేము మురికిగా మారాము. కానీ ఈ పెద్దలకు సేవ చేయడం ద్వారా మేము మళ్ళీ పవిత్రులమయ్యాము. ఆ క్షణంలోని పుండలీకుడు మారిపోయాడు. అతను తీర్థయాత్రను విడిచిపెట్టి రాత్రింబవళ్లు తన తల్లిదండ్రులకు సేవ చేయడం ప్రారంభించాడు. తను ఆకలితో ఉన్నప్పటికీ మొదట వారికి ఆహారం పెట్టేవాడు. తను మేల్కొని వారిని నిద్రపుచ్చేవాడు. సంవత్సరాలు గడిచాయి. పుండలీకుడి భక్తి వార్త స్వర్గానికి చేరుకుంది. అప్పుడు విష్ణువు స్వయంగా నడుచుకుంటూ వచ్చి, పుండరీక, కానీ పుండలీకుడు తన తల్లిదండ్రుల పాదసేవ చేస్తున్నాడు. అతను వెనక్కి తిరిగి ఒక ఇటుకను విసిరి, ప్రభు, దీనిపై నిలబడు, నేను సేవ ముగించి తిరిగి నేను వస్తాను మళ్ళీ అని అన్నాడు. కలుస్తాను. ప్రభువు నవ్వి తన నడుముపై చేయి వేసి ఇటుకపై నిలబడ్డాడు. అతని తల్లిదండ్రులు స్వర్గానికి వెళ్ళినప్పుడు పుండలీకుడు వచ్చాడు. అప్పుడు ప్రభువు ఇలా అన్నాడు, నీవు గొప్ప భక్తిని చూపించావు. నీ తల్లిదండ్రులకు సేవ చేయడం నా ఆరాధన కంటే గొప్పది. ప్రపంచం ఎల్లప్పుడూ నిన్ను గుర్తుంచుకునేలా నేనిక్కడ నిలబడతాను. భగవంతుని విగ్రహం ఇప్పటికీ అదే ఇటుకపై నడుముపై చేతితో ఉంది. దయచేసి కామెంట్స్లలో జై విఠల్ అని రాయగలరు.